భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. భద్రాద్రిలో చాలా రోజుల నుంచి కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ భగీరథ కార్యక్రమాలన్నీ కూడా నిర్విపకంగా మారినాయని చెప్పుకోవచ్చు. అయితే పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేశారు, కానీ దాంట్లో కొన్ని చోట్ల అయితే నీళ్లు కూడా పారట్లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. వేల పైప్ లైన్లు పగిలిపోవడంతోనే కలుషితం అవుతుంది తాగునీరు. అక్కడైతే పాల్వంచులు అయితే పట్టణవాసులు కూడా కలుషిత నీరుతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ ఇబ్బందులు ఏంది, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు, దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క కుటుంబం కూడా తాగునీరు లేకుండా ఇతర కలుషిత నీరు తాగి అనారోగ్యాలకు గురి కాకూడదనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి వేల కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ ఏదైతే ఉందో, ఆ యొక్క మిషన్ భగీరథ పైప్ లైన్లు పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ పలు ప్రాంతాల్లో ఈ యొక్క తీవ్రమైనటువంటి నీరు కలుషితం అవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క పైప్ లైన్లు బాగు చేయడంలో ఈ యొక్క మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఆ యొక్క శాఖ ఏదైతే ఉందో, ఆ యొక్క అధికారులు, మిషన్ భగీరథ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేందుకు నిదర్శనంగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పడినటువంటి ప్రధాన సెంటర్ లో పట్టణంలోని నడివడ్డున ఉన్నటువంటి అంబేద్కర్ కూడలిలో గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలని కూడా చెప్పుకోవచ్చు, ఆ యొక్క పరిస్థితి అంటే వర్షాకాలం నీళ్లు నిలబడినటువంటి పరిస్థితులను తలపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రధాన రహదారిలో ఉన్నటువంటి నేషనల్ హైవేలో ఈ యొక్క పైప్ లైన్లు పగిలిపోయి రోడ్ల నిండా మురికి నీరుని తలపిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క సంబంధిత శాఖల అధికారులు కావచ్చు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు, ఈ ప్రాంతం గుండా వెళ్తున్న క్రమంలో కనీసము తమకేమీ పట్టనట్టుగా ముఖం చాటేసుకుని వెళ్తున్నారని చెప్పేసి కూడా స్థానిక ప్రజలను ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇకనైనా అధికారులు స్పందించి ఈ యొక్క వేసవి కాలంలో ప్రజలకి తాగునీరు అందించేందుకు ముందుకు వచ్చి ప్రతిరోజు కూడా తాగునీరు అందించాలని, అలాగే ఈ యొక్క కలుషితం నీరు కాకుండా ఈ యొక్క పగిలిపోయినటువంటి పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ ఎక్కడ పగుళ్ళు వచ్చినా కూడా ఆ యొక్క సంవత్సరాలు, నెలలు అలాగే వదిలేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క వేసవి కాలంలో ఎక్కడ కూడా తాగునీటి అసౌకర్యం కలగకూడదు, తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినప్పటికీ జిల్లా కలెక్టర్, స్థానిక ఆ యొక్క సంబంధిత శాఖ అధికారులతోటి, జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధిత శాఖ అధికారులతోటి మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి అక్కడ అధికారులకి తగిన సూచనలు ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఇక్కడ పూర్తిగా నీటిని కలుషితం చేయటమే కాకుండా ఆ యొక్క ప్రజలకి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి తాగునీటి వసతి ఒక రోజుకు ప్రతిరోజు ఇవ్వకపోయినప్పటికీ కూడా 2 రోజులకు ఒకసారైనా ఇవ్వమని కోరుతున్నప్పటికీ ప్రజలు ఈ యొక్క అధికారులకు మాత్రం చీమ కుట్టినంత చలనం కూడా లేకపోవడం ఈ యొక్క బాధాకరంగా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ యొక్క ఇకనైనా తాగునీటి వసతిని కల్పించేందుకు తగిన చర్యలు తీసుకొని కనీసం రోజుడిసి రోజైనా కూడా తాగునీరు అందించాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. వరుణ్, ఏటీటీ శ్రీనివాస్, 43,791 కోట్లతో అయితే మిషన్ భగీరథనైతే గత ప్రభుత్వం ప్రారంభించింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఖచ్చితంగా అయితే దీని మీద మొన్న కూడా అన్ని శాఖల మీద సమీక్ష చేస్తున్నట్లు మిషన్ భగీరథ మీద కూడా సమీక్ష చేసింది. సో ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ పాల్వంచులో పైప్ లైన్లు పగిలిపోతున్నా కానీ మరమ్మతులు చేయడానికి కూడా అక్కడ నిధులు లేవా, లేదంటే నిధులు విడుదల చేయట్లేదా, లేదంటే నిధులు దుర్వినియోగం ఏర్పడి ఆ పరిస్థితికి వచ్చింది? అక్కడ కేవలం స్థానికంగా ఉన్నటువంటి మిషన్ భగీరథ అధికారుల యొక్క నిర్లక్ష్యం అనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వేసవి కాలంలో ప్రజలకి ఎక్కడ కూడా తాగునీటి వసతిలో ఎక్కడ ఇబ్బందులు పడకూడదని ఈ యొక్క ప్రజలకు తాగునీటి వసతి కల్పించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా, ఆ యొక్క నిధులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం నిధులు ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క జిల్లా స్థాయి అధికారులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క సంబంధిత తాగునీటి వసతి కల్పించేటువంటి శాఖ ఆర్డబ్ల్యూఎస్ ఏదైతే ఉందో ఆ యొక్క వాళ్ళకి తగిన సూచనలు చేసినప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా వారం 10 రోజుల క్రితమే
జిల్లాలో ఉన్నటువంటి యొక్క సంబంధిత శాఖ అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేసి వేసవిలో ఎక్కడ ఏ గ్రామంలోనూ ఏ పట్టణంలోనూ ఏ ఒక్క కుటుంబం గాని తాగునీటికి ఇబ్బంది పడద్దు, వేసవిలో ఉన్నటువంటి ఒత్తిడిని తట్టుకొని ప్రజలకి తగినటువంటి తాగునీరు అందించాలని చెప్పేసి కోరినప్పటికీ కూడా సంబంధిత కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం అనే కేవలం చెప్పుకోవచ్చు అని కూడా ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇకనైనా ఈ యొక్క సంబంధిత శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో స్పందించి ప్రజలకి తాగునీరు వసతి కల్పించేందుకు చర్యలు తీసుకొని ఈ యొక్క లీకేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. వరుణ్, శ్రీనివాస్, అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా భద్రాద్రిలో పాల్వన్స్లో పైప్ లైన్లు పగిలిపోవడంతో నీరు కూడా కలిసిపోతూనే పట్టణవాసులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.